Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Nirima Garu, ENT specialist and allergy expert with us. Hello, Andy. Hi, Andy. How are you? I'm good. How are you? I'm good. Thank you so much, ma'am. So, how do you manage sudden hearing loss ఉంటుంది కొంత Yeah. ఏజ్ని బట్టి కూడా ఉంటుందా ఇది చిన్నపిల్లల్లో అండ్ ఓల్డ్ ఏజ్లో కొంచెం ఎక్కువ వింటుంటాం. ఓకే, ఇది సడన్ హియరింగ్ లాస్ అని అన్నవి ఏంటి అని అంటే రెండు రకాలు ఉంటుందండి హియరింగ్ లాస్. కండక్టివ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని అంటాం. సడన్ హియరింగ్ లాస్ని యూజువల్లీ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని అంటాం. సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఒక ఎంటిటీ ఉంటుంది. అది ఏజ్తో సంబంధం లేదు, ఎవరికైనా రావచ్చు. దానికి రీజన్ యూజువల్లీ పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, ఏదైనా పోస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే కొన్ని మెడికేషన్ ఓటోటాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని, అంటే చెవుకి పడని మందులు ఉంటాయి అన్నమాట. ఇవి వాడినప్పుడు కానీ సడన్గా వినికిడన్న తగ్గచ్చు. అంటే అప్పటికప్పుడు పోవచ్చు, ఆర్ విత్ ఇన్ 72 hours, ఒక 3 రోజుల్లో నిదానంగా వినికిడన్నది దాదాపు ఒక 70 decibels కన్నా ఇంకా ప్రాబ్లం రావచ్చు అన్నమాట. అంటే నార్మల్గా ఏంటంటే 10 to 20 ఉంటుంది మనకి హియరింగ్ లెవెల్ అనేది. అదే 70 decibels దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, తగ్గిపోవచ్చు సడన్ గా. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే అసలు ఎప్పుడు వెయిట్ చేయకూడదు. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సడన్ గా వినిపించట్లేదు అని అంటే ఫస్ట్ గెట్ ఇట్ చెక్డ్. బికాస్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ కి ఆ ఇనీషియల్ 72 hours అన్న పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మనం ఇంటర్వ్యూన్ చెయ్యగలిగితే 50% ఆఫ్ కేసెస్లో వినికిడి అన్నది తిరిగి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సర్జరీయా? సో ట్రీట్మెంట్ ప్లాన్ ఎట్లా ఉంటుంది అని అంటే మనకి వీటికి ఫస్ట్గా హిస్టరీ, ఫస్ట్ పేషెంట్కి ఏమైనా ఫీవర్ వచ్చిందా కనుక్కుంటాం, ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, నెక్స్ట్ పెద్ద శబ్దాలకు ఏమైనా ఎక్స్పోజ్ అయ్యారా, అది చూసుకొని ఒకసారి అసలు ఇయర్ డ్రమ్ స్టేటస్ ఏంటి అండ్ ఎంత హియరింగ్ లాస్ ఉన్నదానికి ప్యూటోన్ ఆడియోమెట్రీ టెస్ట్ అన్నది చేస్తాం. ఇవి చూసి దీంతో పాటు అడిషనల్ సిమ్టమ్స్ ఇంకేమన్నా ఉన్నాయా అంటే తల తిరగడం కానీ, చెవులో సౌండ్ మోత రావడం కానీ, గీమని శబ్దం రావడం కానీ, ఇట్లాంటివి ఏమైనా చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. చాలా కేసెస్లో ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసేది ఏంటి అని అంటే ఓరల్ స్టిరాయిడ్స్ ఇవ్వడం. చాలా మందికి స్టిరాయిడ్స్ అనగానే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అపోహలు ఉంటాయి. బట్ ఈ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాసెస్లో దే ప్లే మేజర్ రోల్ ఇన్ క్యూరింగ్ ద పేషెంట్. సో సడన్ సెన్సరీ న్యూరల్ కేసెస్లో ఓరల్ స్టిరాయిడ్స్ అంటాం, నోటి ద్వారా స్టిరాయిడ్స్ టాబ్లెట్స్ ఫామ్స్లో కానీ, లేదంటే షుగర్ లాంటి ఉన్న కేసెస్లో అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నప్పుడు స్టిరాయిడ్స్ ఇవ్వం మనం. ఓరల్ స్టిరాయిడ్స్ వల్ల ఇంకా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చెవి లోపలికే డైరెక్ట్గా ఇంట్రాటింపానిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అంటాం, అంటే చెవి పొర లోపలికే స్టిరాయిడ్ని ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఓరల్ టాబ్లెట్ పనిచేయని వాళ్ళకైనా కానీ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇవి చేస్తే మనకి వీటికి డ్యూరేషన్ ఉంటుంది. ఓరల్ స్టిరాయిడ్స్ అనేవి ఒక 7 to 10 days పెడతాం. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అన్నవి ఆల్టర్నేట్ డే ఆర్ వీక్లీ ట్వైస్ అట్లా డిపెండింగ్ ఆన్ హియరింగ్ లాస్ డిసైడ్ చేసి మనకు కొన్ని రెజిమెంట్స్ ఉంటాయి, ఫాలో అయ్యి మన పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కేసెస్లో 50% కేసెస్లో వినికిడి అనేది తిరిగి వస్తుంది. పోయిందంతా తిరిగి రావాలని లేదు, కొంతవరకు తిరిగి రావచ్చు, కొంతమందికి తిరిగి రాకపోవచ్చు కూడా. సో ఈ ట్రీట్మెంట్ మాత్రం ఇనీషియల్ 72 hours ఖచ్చితంగా తీసుకుంటేనే మనం రికవరీని ఎక్స్పెక్ట్ చేయడానికి కుదురుతుంది. కొంతమందికి తిరిగి వచ్చింది మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంటుంది. బట్ చాలా కేసెస్లో దిస్ ట్రీట్మెంట్ రియల్లీ హెల్ప్స్ అన్నమాట. అందుకనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి అని అంటే మెయిన్గా ఎప్పుడు కూడా పెద్ద శబ్దాలకి వెళ్ళకూడదు. మనం ఏదైనా డీజే శబ్దాలు, ముఖ్యంగా ఇప్పుడు రేపు వినాయక చవితి ఫెస్టివల్ టైంలో కానీ, ఫెస్టివల్ టైంలో డీజేలు పెడుతూ ఉంటారు. వాటికి ఎక్స్పోజ్ అయిన పేషెంట్స్లో చాలా యంగ్ పీపుల్లో ఎంతూజియాస్టిక్గా వీటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. సో నెగ్లెక్ట్ చేయొద్దు, ఫస్ట్ ఎక్స్పోజ్ కావద్దు. ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రికాషన్ తీసుకోండి, ఇయర్ ప్లగ్స్ లాంటివి వాడటం. ఎక్స్పోజ్ అయితే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి. మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరు ఉంటారు మీరు జనరల్ గా చూసి? ఇవి మేము చూసేది మాత్రం యంగ్ అడల్ట్స్. ఎక్కువ మంది ఎవరైతే ఇట్లా డీజే సౌండ్స్ కి వీటికి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు అనమాట, వాళ్ళనే చూస్తూ ఉంటాం మేము. నెక్స్ట్ ఇంకొకటి చూసేది ఏంటంటే కొన్నిసార్లు క్యాన్సర్ పేషెంట్స్, మనకి ఓటోటాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ కొన్ని మనకి వినికిడి కోల్పోతారు, అట్లాంటి వాళ్ళు చూస్తూ ఉంటాం. ఇంకా చిన్న పిల్లల్లో మమ్స్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు గవద బిల్లలు అంటాం కదా మనం ఇక్కడ పరోటెడ్వి, రేర్ ఇన్స్టెన్స్ ఆఫ్ less than 5% అట్లాగా వాళ్ళకు కూడా ఇలాగ సడన్ సెన్సరీ న్యూరల్ లాస్ రావచ్చు. వీటికన్నిటికి కూడా నేను చెప్పినట్టు మనం ట్రీట్మెంట్ ఇట్లా ఫాలో అయితే వచ్చే అవకాశం.